పాస్పోర్ట్ నీకు ఇస్తాం బాబు అని ఆర్డర్ ఇచ్చారు. ఇది ఆయనకి నచ్చకుండా మళ్ళీ హైకోర్టులో ఏదో లంచ్ మోషన్ మూవ్ చేశాడు. అది మిత్రులు ఉమేష్ గారు ఉన్నారు, దానికి హైకోర్టులో ఏం జరిగింది అనేది వారు చెప్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వికే గారు, ఒకటి, ఇటువంటి కష్టకాలంలో కోర్టులకు వెళ్ళి మరీ పాస్పోర్ట్లు తెచ్చుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇవాళ నీ కుమార్తె పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది. ఇవాళ ఇన్ని లక్షల మంది కష్టాల కంటే నీ బిడ్డ పుట్టినరోజు ఏమి ఎక్కువ కాదు కదా. పోనీ నువ్వేమన్నా అసలు విదేశాలకు వెళ్లకుండా పాపం 5 సంవత్సరాల నుంచి తాడేపల్లి కొంపలోనే కూర్చున్నావు అంటే మొన్న వెళ్ళాడు కదా సార్. మే 17వ తేదీన వెళ్ళొచ్చాడు ఒక టూరు. మే 13 ఎలక్షన్ అయిపోగానే మే 17 విమానం ఎక్కి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం తిరిగి వచ్చాడు. లండన్, ప్యారిస్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మొత్తం తిరిగి వచ్చాడు. 2 నెలలు అవలా విదేశాలకు వెళ్ళి. అప్పుడే అంత తొందర ఏముందండి ఈయన గారికి వెళ్ళటానికి? పోనీ ఏం చేయమంటారండి ఇక్కడ ఉండి మీరు? మరి ఏం చేయమంటారు ఇక్కడ ఉండి? మీరేమో ప్రతిపక్ష నేత హోదా ఎవరు? కనీసం ఆ ప్రోటోకాల్ పెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్దామంటేనేమో ఆ ప్రోటోకాల్ లేదు. సెక్యూరిటీ ఇమ్మంటేనేమో సెక్యూరిటీ, ఆయన అడిగిన సెక్యూరిటీ ఎవరు? 900 మందిని ఎవరు ఇస్తారు? ఇంకా 9 మందిని ఇస్తామంటారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి సడన్ గా ఒక్కసారిగా ఏదో లోయలో పడిపోయినట్టుంటే అంత ఈజీ కాదు కదా. మనిషి అన్నాక కొద్దిగా ఉంటాయి ఆ ఇన్హిబిషన్స్. లేకపోతే విషయం ఏంటంటే వికే గారు, ఇప్పుడు బతికి చెడ్డోళ్ళు అంటారు కదా పట్టాభి గారు. విదేశీ పర్యటన అదే అవును. మరి అట్లా అంత ఉబలాటం ఉన్నప్పుడు నీతివంతుడు అంటే ఈ కష్టాలు ఉండవు కదా. అది పాయింట్. కాదు అది పాయింట్. ఈ డిబేట్ యొక్క సెంట్రల్ ఐడియానే అసలు ఈ కేసులనే లేకపోతే ఈ పాస్పోర్ట్ ఇష్యూనే లేదు అని నేను నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను నేను. కాబట్టి దాంట్లోకి వెళదాం. అది ఇంపార్టెంట్. మీరు అది ఓకే రైట్. దాంట్లోకి వెళ్లే ముందు ఉమేష్ చంద్ర గారు నమస్తే అండి.